బుడ్డాయిపల్లి నుంచి ప్రకటన వరకు రోడ్డు నిర్మించడానికి కోసం ఈ రోజు మనం భూమి పూజ చేయడం జరిగింది. ఈ పని 3,75,00,000 రూపాయలతో పని మొదలు పెట్టడం జరుగుతుంది. అంటే ఈ రోడ్డు అరకటనాల వరకు కూడా పూర్తి కాదు, ఎందుకంటే దాదాపు ఆ యానాది కాలనీ జరిగిన తర్వాత కొంత దూరం పోయి ఆగిపోతుంది. అంతవరకే ఇప్పుడు డబ్బులు ఇచ్చినారు. తర్వాత నిధులు కూడా తీసుకొని వచ్చి అరకటనాల పర్లపాడు వరకు కూడా దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తాము. కాబట్టి ఇది ఇప్పుడు భూమి పూజ చేసిన రోడ్డుకు ఈ 3,75,00,000 రూపాయలే. తర్వాత కూడా 50% దీంట్లో కంప్లీట్ అవుతుంది. మిగతా 50% తర్వాత మళ్ళా మేము శాంక్షన్ ఇస్తామని చెప్పినారు గవర్నమెంట్ గారు. అవన్నీ తర్వాత శాంక్షన్ చేయడం, పని చేసి పని మొదలు పెట్టడం కూడా జరుగుతుంది. సుబాబా లింగాపురం రోడ్డుకు 3 కోట్ల రూపాయలు ఒకటి, పుష్పాబా లింగాపురం రోడ్డుకు ఒకటి 3.5 కోటి, అదే మాదిరిగా చాడల మరి టు పొరపాటు రోడ్డుకు 5,34,00,000 రూపాయలు, మార్కెట్ కింద చెప్పిన 3,75,000 నెల్లూరు బాంబే అది ఆర్టీసీ బస్ స్టాండ్ కాడ నుంచి అది బైపాస్ జరుగుతుంది. ఆ పని కూడా రిలయన్స్ దగ్గర నుంచి ఎర్రగుంట వరకు జరుగుతుంది. దానికి కూడా 5 కోట్ల రూపాయలు. సినియర్ కాడ నుంచి బైపాస్ దానికి 5,26,00,000 రూపాయలతో కన్స్ట్రక్షన్ ఆఫ్ జరుగుతుంది. దానికి కూడా 1,04,00,000 రూపాయలతో జరుగుతుంది. ఇవన్నీ కాక ఇప్పుడు మన ఆర్టీబీపీకి పోయే రామేశ్వరం దగ్గర నుంచి ఆర్టీబీ పోయే రోడ్డు గతంలో మొదలు పెట్టినప్పటికీ కూడా అయితే పూర్తిగా కంప్లీట్ గా కాలే. ఇంకా దాంట్లో కొంత ల్యాండ్ ఎక్వేషన్ పెండింగ్ ఉంది. గవర్నమెంట్ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్ కూడా అక్కడ కలిసి ఉంది. కాబట్టి ఫారెస్ట్ ల్యాండ్ వాళ్ళు వాళ్ళని పర్మిషన్ తీసుకొని మమ్మల్ని రోడ్డు వేసుకోమని చెప్పి వాళ్ళు ఆక్షేపం చేస్తున్నారు. ఇదో మన ఆర్ఎన్బి ఫారెస్ట్ రెవెన్యూ వాళ్ళతో మీటింగ్ పెట్టి ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది. ఆ ప్రపోజల్స్ వచ్చిన తర్వాత రోడ్డు పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది. దానికి కూడా 5,22,60,00,000 రూపాయలు ఆ బిల్డింగ్ కూడా మంజూరు చేసి చేయడం జరిగింది. అది ఇప్పుడు ముందుగా మొదలు పెట్టినప్పటికీ కూడా కంప్లీషన్ అనేది ఇప్పుడు మాత్రమే అయింది. ఇంకా మామూలుగా రోడ్డు అర్త్ రోడ్డు ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి కాబట్టి అవి కూడా చూడడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి 26 ఒక 52 ఎంత అవుతుంది 72 కోట్ల రూపాయలతో రోడ్డు పనులు చేపట్టడం జరిగింది. ఇంకా కొన్ని రోడ్ల పనులు కొత్తగా మంజూరయ్యి ఇవన్నీ ఓన్లీ ఆర్ఎన్బినే. పంచాయతీరాజ్ రోడ్డుకు సంబంధించి కొత్తగా మనము పవన్ కళ్యాణ్ గారికి ప్రతిపాదనలు ఇచ్చినాము. ఆయన కూడా కొన్ని రోడ్లు మంజూరు చేయడం జరుగుతుంది. ఇంకా ఇవన్నీ ఇంకా జీవోలు రాలే. కాబట్టి వచ్చిన తర్వాత పొద్దుటూరు అన్ని రకాల ఈ 5 సంవత్సరాల రోడ్ల విషయంలో అదే మాదిరిగా మైట్పూర్ రోడ్డు 100 అడుగులు పెంచుతున్నాము. రిలయన్స్ దగ్గర నుంచి వాసవి సర్కిల్ వరకు అది రోడ్డు చేస్తున్నాము. ఒకటి రాజీవ్ సర్కిల్ నుంచి పొరపాటు రోడ్డు, ఇదొక రోడ్డు, 4 రోడ్లను పొద్దుటూరు టౌన్ నుంచి విస్తరణ చేసి బయట ప్రాంతాలకు సులభంగా పోయేంత వసతులు కల్పించడం జరుగుతూ ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదంతా అభివృద్ధి కార్యక్రమాల కింద మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా ఏమనుకుంటుంటారంటే అభివృద్ధి కావాలంటుంటారు. వాళ్ళ ప్రజల కోరికలకు అనుగుణంగానే కూటమి ప్రభుత్వం మేమందరం కలిసి అభివృద్ధి కార్యక్రమాలు అంటే అది ప్రతి ఒక్కరూ మనం బయటికి పోవాల్సిన అవసరం ఉంటుంది. మైలుకూడికి కానీ ఇట్లా జమ్మలవాడ సైడ్ కానీ ఇక్కడ పోవాల్సిన అవసరం ఉన్నంత వరకు ఊరిలో కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఊర్చి నుంచి బయటికి పోయే రోడ్లు అన్ని విస్తారంగా చేయడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఇంకా కొన్ని రోడ్లు తీసుకొని వచ్చి కొద్దిగా అన్ని రకాల అభివృద్ధి చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ ఈ రోడ్డు విస్తరణ 80 అడుగులు ఉంది. మాస్టర్ ప్లాన్ లో 80 అడుగులు విస్తరించినారు. కాబట్టి కొంతవరకు ఇప్పుడు రోడ్డు విస్తీర్ణం పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు దాదాపు ఇప్పుడు చేసిన రోడ్డు తర్వాత మళ్ళీ 2వసారి కూడా రోడ్డు విస్తరించడం జరుగుతుంది. 80 అడుగుల రోడ్డు. కాబట్టి ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు పొద్దుటూరు అభివృద్ధి సమీక్ష సమావేశానికి రావడం జరుగుతుంది. పొద్దుటూరులో సమస్యలు అనేవి కూడా చాలా వరకు కలెక్టర్ గారు ఉన్నతాధికారులందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి చాలా విషయాలు పొద్దుటూరుకి సంబంధించిన విషయాలు మన పొద్దుటూరు డ్రైనేజ్ విషయాన్ని గురించి అన్నిటికంటే నెంబర్ 1గా తీసుకొని దాన్ని చేయడం జరుగుతుంది. పారిశుద్ధ్యం విషయంలో కానీ రోడ్ల అభివృద్ధి విషయం వీటన్నిటి మీద కూడా కలెక్టర్ గారు మన సంబంధిత జిల్లా అధికారులందరూ ఈరోజు ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి మరి పొద్దుటూరులో ఉండబడిన ఇంపార్టెంట్ ప్రజలందరూ కూడా వాళ్ళ సలహాలు ఏదైనా ఇచ్చేదానికి అక్కడ మున్సిపాలిటీకి రావచ్చు.
ఇక్కడ ఏమైందంటే పూర్వం మున్సిపాలిటీ హాల్ లేదు, రిపేర్లు ఉండే దాని వల్ల మీటింగ్లు జరిగే హాల్ ప్రస్తుతం మీటింగ్ జరిగే హాల్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి కొద్దిగా సమయాన్ని వెచ్చించి అక్కడ సమావేశానికి వస్తే బాగుంటుంది అనేది నా విజ్ఞప్తి. నమస్కారం. ఇంకా డెవలప్మెంట్ అనేది ఇప్పుడు 20 నెలల్లో మాత్రమే ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కువగా ప్రొద్దుటూరు పట్టణాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తామని ప్రజలందరికీ మీకందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.